మండలంలోని మండల ప్రజలకు అందరికీ తెలియజేయనగా జిల్లా కలెక్టర్ గారు మరియు సబ్ కలెక్టర్ ఆర్మూర్ గారి ఆదేశాల ప్రకారము ఇప్పుడు మా కొత్తగా ఈ ఫస్ట్ నుంచి మన ఇసుక వాహనం ప్రక్రియ అనేది ఈ మండలంలో ప్రారంభించడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈరోజు పంచాయత్ సెక్రటరీస్ అండ్ జీపీఓలు పోలీస్ సిబ్బంది మరియు ఎంపీడీఓ గారు కలిసి మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఆన్లైన్ ప్రక్రియ కాబట్టి ఎక్కడ కూడా అన్ని స్టెప్పుల లోపల పారదర్శకంగా ఉంటుంది. దీన్ని పూర్తి స్థాయి లోపల అందరు ప్రజలు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు ఏవైతే నిర్మాణం జరుగుతుందో వాళ్లకు 612 రూపాయలకు మాత్రమే ఒక ట్రాక్టర్ ఇసుక అనేది ఆ 24 గంటల లోపల సరఫరా చేయడం జరుగుతుంది. అటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు పంచాయత్ సెక్రటరీని కలిసి వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తూ ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ తహసీల్దార్ నుంచి ఎస్ఆర్ఓ గారికి పంపడం జరుగుతుంది. ఎస్ఆర్ఓ గారు ధృవీకరించుకున్న తర్వాత ఆ లబ్ధిదారుడికి అతడికి ఒక ట్రాక్టర్ ఇసుక వాహనం అనేది సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరైతే ఇల్లు గృహాన్ని నిర్మాణం చేయదలుచుకున్నారో వాళ్ళకు కూడా 1173 రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక వాహనం అనేది సరఫరా చేయడానికి ఆదేశించారు. కాబట్టి వాటిని తూచా తప్పకుండా ప్రజలు కూడా దీనికి సహకరించి అధికారులకు కూడా సహకరించినచో ఇది పెద్ద మొత్తం లోపల మన అందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. సార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్ని 612 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక అది డిస్టెన్స్ను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి అది ఇచ్చేది.